భారత్ వచ్చి సెటిల్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే వారికి ఇక్కడ అవకాశాలను మన నాయకులు కల్పించగలరా? అవినీతి మయమైన రాజకీయ ఉద్యోగ స్వామ్యంలో ఇమడగలరా? గతంలో మన ప్రభుత్వాలు ఆహ్వానించిన పరిస్థితులున్నాయా? అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలు ఇలా ఎక్కడ చూసినా భారతీయులే కనిపిస్తారు. చాలా దేశాల్లో పెద్ద స్థాయిలో మన వాళ్ళు సెటిల్ అయ్యారు. అయితే ఇప్పుడు అన్ని దేశాలు నేషన్ ఫస్ట్ అంటున్నాయి. చైనా, జపాన్ లోనూ అదే పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే విదేశీయులను ఎలాగైనా వెళ్లగొట్టాలన్న ఉద్దేశంతో రోజుకో ప్రకటన చేస్తున్నారు. H1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000 ప్రకటించారు. ఇండియన్స్ గో బ్యాక్ అంటూ ఆస్ట్రేలియాలో ఆందోళనలు జరుగుతున్నాయి. యూరోప్ లోని బ్రిటన్, జర్మనీ ఎక్కడ చూసినా రైట్ వింగ్ రైజ్ అయింది. విదేశీయులు తమ అవకాశాలను కొట్టేస్తున్నారని, తమ జీవితాలను దుర్భరం చేశారన్న ఫీలింగ్ పెరిగింది. దీంతో చాలా మంది భారతీయులు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇండియా వెళ్లి సెటిల్ అవ్వాలన్న ఆలోచనకు వచ్చారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి వచ్చి దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందంటున్నారు మన పాలకులు. ప్రధాని నరేంద్ర మోదీ అయితే అసలు విదేశాలపై ఆధారపడటమే సరికాదని చెబుతున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో టెక్నాలజీ, మెడికల్, ఇతర ఇన్నోవేటివ్ రంగాలలో భారత్ నుంచి వలస వెళ్లిన అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ద్వారా తిరిగి రప్పించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకుంటున్నారు. అయితే అక్కడ సిలికాన్ వ్యాలీలో ఉన్నవారిని ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగాలు కల్పించడం అంత తేలికైన పని కాదంటున్నారు నిపుణులు. అమెరికాలో లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని ఇక్కడ స్టార్టప్ కంపెనీల్లో సెటిల్ అవ్వడం ఈజీ కాదు. అమెరికాలో గ్రీన్ కార్డులు పొందడం సులభం కాదని, వీసా ఛార్జీలు చెల్లించలేమనుకున్న వారు భారత్లో ఎలా సెటిల్ అవ్వాలనే ఆలోచనలు చేస్తున్నారు. ఇక్కడి ఉద్యోగ అవకాశాలపై ఆరా తీస్తున్నారు. అమెరికాలో తాము పనిచేస్తున్న కంపెనీ బ్రాంచ్ ఇండియాలో ఉంటే జీతం తక్కువైనా పర్వాలేదని ఇండియా వస్తున్నారు. అమెరికా ఐవీ లీగ్ యూనివర్సిటీలో చదువు పూర్తయిన తర్వాత ఇండియా వెళ్లిపోవాలని భావిస్తున్న విద్యార్థుల సంఖ్య ఈ సీజన్లో 30% పెరిగింది. దీర్ఘకాలం అమెరికాలో ఉండటం కుదరకపోవచ్చని ముందుగానే భారత్లో కెరియర్ స్టార్ట్ చేయాలంటున్నారు. ఇప్పటికే 10-15 ఏళ్ల క్రితం సెటిల్ అయిన వారు మాత్రం ఆలోచనలో పడ్డారు. అమెరికాకు వలస వెళ్లిన మేధో సంపత్తిని తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలేమీ జరగడం లేదు. ఏదో మాటలు చెబుతున్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇస్రో లాంటి సంస్థల్లో పనిచేసేందుకు ఎన్ఆర్ఐలను వెనక్కి తెచ్చారు. వారికి ఉద్యోగాలిచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా మంది ఉద్యోగస్తులు ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద స్థాయిలో బ్రహ్మాండమైన, అంటే పొగట్టుగా చెప్పటలా ఊహించరాని స్థాయిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. మరి అట్లాంటప్పుడు కొత్తగా వీళ్ళంతా వస్తే ఎవరికి ఎక్కడున్నాయి ఉద్యోగాలు? అమెరికా లాంటి దేశం బాగా డెవలప్ అయిన దేశం. అమెరికాలో సేవారంగం చాలా పెద్దది, కన్సంప్షన్. మన సేవారంగం కూడా పెద్దదే. కానీ మన సేవారంగం పెద్ద అంటే ఏంటి? మనం వేరే దేశ సేవారంగానికి సేవలు అందించడం, సేవారంగం కోసం పనిచేయడం ద్వారా డబ్బులు సంపాదించేదిగా ఉన్నది. కానీ ఆ సేవారంగం వేరే దేశం అంటే అమెరికాకి 50% పైన మనం సాఫ్ట్వేర్ ఉత్పత్తి. అమెరికాలో కన్సంప్షన్ జరుగుతుంది, దాన్ని వినియోగించుకుంటారు. మనం ఉత్పత్తి చేస్తాం, వాళ్ళు వినియోగించుకుంటారు. సేవారంగం తాలూకు 2 పార్ట్స్ వాళ్ళు వినియోగించుకునే శక్తి మన భారతదేశంలో. ఇప్పుడు వీళ్ళంతా తిరిగి వస్తే భారతదేశానికి సాఫ్ట్వేర్ సేవలు వీళ్ళు అందిస్తే అలాంటి ప్రాజెక్టులు ఈ దేశంలోనే సృష్టించుకొని దేశంలోనే అది అవసరమైనటువంటి స్థాయిలో ఆ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు లేకపోతే సాఫ్ట్వేర్ కోడింగ్ అవసరమైన స్థాయిలో అన్ని సంస్థలు లేవు. మన దేశం పారిశ్రామికంగా చాలా వెనకబడి ఉంది ఇంకా. కాబట్టి ఇవన్నీ పారిశ్రామికంగా వెనకబడ్డ దేశంలో సాఫ్ట్వేర్ కూడా ఎవరికి కావాలి? ఎవరు వాడుకోవాలి దీన్ని? అసలు కొనుగోలు శక్తే తక్కువ. కాబట్టి ఏంటి, ఇట్లాంటి దేశంలో ఈ పరిస్థితులు ఉన్నాయి. సో ఓవరాల్గా అది కూడా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ వచ్చిన తర్వాత కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ దేశంలో పెద్దగా ఎదగల. భారత్లో ప్రభుత్వ రంగం ఉద్యోగాలు కల్పించే పరిస్థితుల్లో లేదు. యూపీ లాంటి రాష్ట్రాల్లో ప్యూన్ పోస్టుకు పీహెచ్డీ చేసిన వేలాది మంది అప్లై చేస్తున్నారు. చట్టపరమైన నిబంధనలు, ఎన్ఆర్ఐలకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం లేదు. మన దేశంలో
రాజకీయ నేతలు, అధికార యంత్రాంగం అవినీతి ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. అమెరికా, యూరప్ తరహాలో వ్యాపారం చేయడానికి అంత అనుకూల పరిస్థితులు లేవు. క్రోనీ క్యాపిటలిజం ఎక్కువ. రిజర్వేషన్ ఫలాలను కొన్ని వర్గాలు అనుభవిస్తున్నాయి. చాలా సార్లు ప్రతిభ ఉన్నా సరైన రిజర్వేషన్ లేకపోతే ఉద్యోగాలు రావడం కష్టం. ఓటు బ్యాంక్ రాజకీయాలే మన రాజకీయ పార్టీలకు ముఖ్యం. ఏదో మాట వరుసకు అంటారు తప్ప ఇక్కడి అడ్డంకులను తొలగించే అవకాశం లేదు. మన దేశంలోని అవలక్షణాలను తట్టుకోలేకే 2020 నుంచి దాదాపు 5 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. చిన్న చిన్న దేశాల పౌరసత్వాలను తీసుకున్నారు. ఇండియా పౌరసత్వం వదులుకోవడం, ఇతర దేశాలలో స్థిరపడుతున్న కోటీశ్వరులు అధికంగా ఉన్న తొలి 5 దేశాల్లో భారత్ కూడా ఉంది. మన దేశంలో పన్నుల విధానం చాలా సంక్లిష్టమైనది. మౌలిక సదుపాయాలు తక్కువ. టాలెంట్ కన్నా మనిషి పుట్టుక ఆధారంగా ప్రతిభను కొలిచే వ్యవస్థను మన నేతలు ఏర్పాటు చేశారు. పైగా విదేశాల్లోని వారు వేలల్లో వస్తే పర్వాలేదు, కానీ లక్షల్లో వెనక్కి వస్తే మాత్రం ఇక్కడ అవకాశాలు లేవంటున్నారు విశ్లేషకులు.